అలాగే ఈనాటి కార్యక్రమానికి అత్యంత వైభవంగా 4వ తారీఖు నుండి 14వ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుందాం. దయచేసి అందరూ కూడా సహకరించాలి. ఆహ్వానిస్తున్నాం. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా వివిధ శ్రీనివాస కూడా వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రాజు వయసు అయిపోయినటువంటి ఇటీవల ఆనందరాజు వారు కూడా వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 4వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జరిగినటువంటి స్వామివారి కళ్యాణ అలాగే ఆలయ సూపరింటెండెంట్ సారథి గారు శ్రీ సారథి గారు శ్రీమతి శ్రీదేవి గారు కెమెరాలో మానిటరింగ్ చేసినటువంటి యాప్ వీరరాజు రాముడు గారు ఈ యొక్క పరిసర ప్రాంతాలు అలాగే సిఐ కె వీరబాబు గారు సుమారు అతి ముఖ్యంగా సౌటీశ్వర్ కానీ పేదోలు కానీ లక్ష్మణరావు గారు అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించి అలాగే జేఈ సురేష్ గారు స్టార్ట్ అయినటువంటి అంతర్వేది సంఘం అధ్యక్షులు ఎనుగుల సింహాచలం గారు ఈ సంఘం అధ్యక్షులు అంతర్వేది అలాగే రైతు విభాగం అధ్యక్షులు ఎనుగుల శ్రీధర్ గారు యూనస్ గారు క్యాంప్ ఇన్ఛార్జ్ వారు కూడా డాక్టర్ పిజే గాయత్రి పిహెచ్డి సెక్రటరీ ఫెస్టివల్ ముందు నుంచి కూడా 10 రోజుల ముందు నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమంలో కె సూర్యనారాయణ గారు ఎంపీడీఓ సజేటిపల్లి నాగప్రసాద్ గారు ఏపీఓ సజేటిపల్లి ఏపీఓ మల్లిపురం శ్రీ దాసరి సత్యనారాయణ గారు వీరు కూడా సుమారు ఫెస్టివల్ ముందు సచివాలయ సెక్రటరీస్ అలాగే టి కిషోర్ గారు ఎంఈఓ 1 మండల ఎడ్యుకేషన్ అలాగే ఎంఈఓ 2 ఎం వెంకటేశ్వరరావు గారు అలాగే వాణి చంద్రశేఖర్ గారు అలాగే అలాగే
ఈ నెలలో 10 రోజులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అభినందన సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిశ్శబ్దం ఉండాలి. ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారుగా 500,000 పీపుల్, 500,000 5 లక్షలు, 5 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పునీతులకి ఇక్కడి నుంచి వారిని క్షేమంగా పంపించేటట్టు మనం ఏర్పాటు చేసామంటే తప్పనిసరిగా ఇప్పుడు నా ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమైన 4 రోజులు కళ్యాణం, రథోత్సవం, సముద్ర స్నానం, రథోత్సవం. 1,500,000 మంది జనం భక్తులు వారి ఇక్కడ ఈ ప్రాంగణంలో వారు తిరగడం, దైవ దర్శనానికి పెద్ద పెద్ద క్యూల్లో రావడం, ఒక పక్కన ఆలయం అధికారులు, ఇంకొక పక్క ఉత్సవ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు సభ్యులు, జిల్లా యంత్రాంగం ఇంకో పక్క, పోలీస్ యంత్రాంగం ఇంకోవైపు, ఇలా వేరు డిపార్ట్మెంట్స్ సమన్వయం పనిచేసి ఈ రోజున గతం కంటే బాగా పనిచేశారు. గతం కంటే కళ్యాణ మహోత్సవం బాగా జరిపారనే మాట అనిపించుకోవడం మనకి హృదయానికి చాలా సంతోషం. ముఖ్యంగా అరేంజ్మెంట్స్ గురించి 2-3 మాటలు చెప్పాలంటే, అరేంజ్మెంట్స్ నేను ఇక్కడ జరిగిన ప్రిపరేషన్ మీటింగ్లో మాట్లాడాను. నేను చెప్పేది ఒకటి మాట, శానిటేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. దేని మీద దృష్టి పెట్టాలి. గతంలో నాకు అనుభవం, చిన్నప్పుడు నాకు అనుభవం, అదే పరిస్థితి ఇక్కడ పడుస్తూ ఉంది. సరైన పారిశుద్ధ పనులు జరగట్లేదు, క్లీన్లీనెస్ లేదు. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను చెప్పట్లేదు. చాలా మంచి రిజల్ట్, చాలా సంతోషంగా. ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు. చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. 500 మంది శానిటరీ స్టాఫ్ ఇన్వాల్వ్ చేశారు, ప్రైవేట్ ఏజెన్సీ ఇన్వాల్వ్ చేశారు. వచ్చే రోజుల్లో ఇంకా దీన్ని ప్రొఫెషనల్ గా తీసుకెళ్తానని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంకా ప్రొఫెషనల్ అప్రోచ్ లేదు. నిజమే, 500,000 పీపుల్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమే. అయినప్పటికీ కూడా దాన్ని సరైన ప్లానింగ్ చేసుకున్నట్లయితే మనం కరెక్ట్గా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ ఎలిమెంట్స్ తప్పనిసరిగా వచ్చేసారి మనం తీసుకోవాలి. రోడ్స్ గురించి మనం ప్రశ్నిస్తున్నాము సార్. ఈ రోడ్స్ 2 లేన్ కింద డబుల్ క్యారేజ్ లేన్ మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. చాలా బాగుంది. ఇంకా 20% 100% రీచ్ అవ్వాలంటే మనం ఇంకా చాలా చేద్దాం. అలాగే లైటింగ్ అరేంజ్మెంట్స్, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి, ఒక సెపరేట్ ఫేవర్ వేయించాం.
ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ సఫిషియెంట్ గా లైటింగ్ అరేంజ్మెంట్ ఉండాలని చెప్పి భక్తులు లైట్స్ ఉంటారు. కాబట్టి దానికి విద్యుత్ శక్తి సంబంధించిన అధికారులు కూడా చాలా కరెక్ట్ గా పనిచేశారు. ముందుగానే మనం అడ్వాన్స్ ప్లానింగ్ చేస్తాం. ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా ట్రాన్స్ఫార్మర్లు కానీ ఫేడర్లు కానీ ఫేడర్లతో మొదలెత్తున్నాం. టెంపుల్కి డెడికేటెడ్ ఫేడర్ పెట్టుతున్నాం. దేశరాష్ట్రాలు ఫేడర్ నుంచి డివైడ్ చేసి సపరేట్ ఫేడర్ పెట్టడం వల్ల ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా ఫెయిల్ అయిన సందర్భం మనకు కనిపించలేదు. మాట్లాడాలి తప్ప మనం ఏదో ఒకటే చేసాం, మనం డబ్బులు చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు దీంట్లో. కాబట్టి ముఖ్యంగా ఫెస్టివల్ కంపెనీ వారు గతానికి ఇప్పటికీ భిన్నమైన పర్ఫార్మెన్స్ ముఖ్యంగా విశాల బాలాజీ గారికి వారి టీంకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ఎంత కష్టపడ్డారంటే నాకు వారికి ఇచ్చిన వరకు రాత్రి పగలు నిద్రపోకుండా ఎంతో నిబద్ధతతో దైవభక్తితో వారు చేసిన విధానానికి తప్పనిసరిగా ఆ స్వామి వారిని వారి కుటుంబాలను కూడా జీవిస్తారని నేను మనస అలాగే టెంపుల్కి సంబంధించిన టెంపుల్ అథారిటీస్ ఈఓ గారి ఆధ్వర్యంలో అటు అర్చకులు కానీ మన సత్యనారాయణ గారు కానీ ఇది ఆశ్రమాక్షి కాదు. చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అన్నీ తట్టుకొని వారు కండక్ట్ చేసిన విధానం నన్ను తట్టుకోవడమే కాస్త ఇబ్బందికరమైన అది నాకు అలాంటిది తట్టుకొని నిలబడి దైవ కార్యాన్ని చక్కగా చేసినందుకు వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిగిలిన ఆలయ అర్చకులు కానీ ప్రధాన అర్చకులు కానీ మిగిలిన సిబ్బందికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి వారు చేశారు. పర్సనల్గా మనం చేశారు కూడా ఆర్డీఓ గారు కేవలం ఒక ఈ ఫెస్టివల్ అథారిటీగా పనిచేశారు. వచ్చే ఫ్యూచర్లో అయితే ఈ యాక్టివిటీ ఏదైతే అభినందనలో దాన్ని చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్ళి అందరికీ కూడా మనం అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ అభినందన అంటే చేశారు, మంచిగా చేశారు, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయండి అని చెప్పే పరిస్థితి చూసేవాడికి ఇలాంటిది. మరి సంవత్సరం మరి గమనించడం లేదో ఎక్కడ కూడా చాలా క్లీన్గా మరి శానిటేషన్ అంతా జరగడం జరిగింది. దీని అంతా కూడా పంచాయతీరాజ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. శానిటేషన్ డిపిఓ, డిఆర్పిఓ, ఎండిఓ, ఎంపీడీఓ, సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా స్లీపర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి గతంలో ఎప్పుడు లేదు, సుమారు 20 గ్రామాల్లో ఎక్కడ కూడా రోడ్డు పక్కన జగ్గింగ్ క్లియరెన్స్ కానీ చెత్త చెత్త ఏమీ లేకుండా చేసినటువంటి ఘనత ఈ పంచాయతీరాజ్ వారికి దక్కుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సంవత్సరం కళ్యాణం సందర్భంగా వాటర్ ఎక్కడ కూడా ఒక గ్లాస్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా చూసినటువంటి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాధ్యతగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి వారు చేసినందుకు వారు కూడా వారి కమిటీలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్ఎం ఛానల్ ఒక కాలువ ఉంది. ఇక్కడ చెరువు ఇబ్బంది వల్ల ఎల్ఎం ఛానల్లో అతి కొద్ది రోజుల్లో కేవలం 4-5 రోజులు 4 రోజుల సమయంలో ఛానల్ అంతా కూడా క్లీన్ చేసుకొచ్చి అటువంటి డిఈ గారిని జేఈ గారిని ఒక పదవి చెప్తే దాన్ని బాధ్యతగా చేసే వ్యక్తి విమోచనాచార్య గారు. నేను అబ్జర్వ్ చేశాను. మేమైతే ఇన్ఫార్మ్
కూడా బాధ్యతగా అమలు చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎన్నో శ్రీధర్ గారు, బెల్లకొండ రామారావు గారు, ఎన్నో తాజాజీ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా బెల్లకొండ సత్యనారాయణ గారు, రామారావు, రేణు నరసింహారావు గారు, బెల్లకొండ రామకృష్ణ గారు,